హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు మేము పాలు పోసుకోవడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మాకు నాగుల చవితి ఆనవాయి. నాగుల చవితికి పండు యాపిల్కి మాకు స్వామికి కూడా కుదరకపోవడం వల్ల ఫస్ట్ రోజు అయితే మేము పాలు పోసుకోవడానికి ఎర్లీ మార్నింగే లేచిపోయి యాపిల్ నేను మొత్తం దేవుడికి కావాల్సినవన్నీ సర్దేసుకుని పాలు పోయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది బొమ్మూరు నుంచి బ్రిడ్జ్ ఎక్కే దగ్గర ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఆ సైడ్న ఉంటుంది అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గరే లోపల పుట్టు ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా మేము చిలకల్లో పోసాము, కానీ ఈ ఇయర్ ఇంకా టెంపుల్లో పుట్ట చూసేసరికి ఇంకా డైరెక్ట్ టెంపుల్లో పుట్టలో పోయడానికి అయితే వచ్చేసి శుభ్రంగా పసుపు నీళ్ళు అవి జల్లి మంచిగా వరిపిండితో ముగ్గు పెట్టి దీపారాధనకి అన్నింటిలోని ప్రమిదల్లో ఆయిల్ పోసి ఆవు నెయ్యి దీపారాధనకి అయితే అరేంజ్ చేసాము. తర్వాత మేము తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కూడా తమలపాకుల్లో అరేంజ్ చేసి వన్ బై వన్ ఒకళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. మాకు అక్కడప్పుడు మురగుజ్జు బురదగుంజు సంథింగ్ ఏదో అంటారు కదా, అది ట్యాగ్లో దొరకలేదనమాట. చిమిలి చలిమిడి వడపప్పు పాలుతోనే మేము దండం పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఎగ్ వేయకూడదు అనమాట స్వామి మాలేసుకోవడం వల్ల, అందుకని ఎగ్ కూడా మేము స్కిప్ చేసేసాము. సో ఇక్కడ మేము యాపిల్ మా పిల్లలు అండ్ సాయి జ్యోతి కూడా వచ్చారు మాతో పాటు, వాళ్ళు పాలు పోసుకోవడానికి. ఇక్కడ కామండ్ బుద్ధిమంతుల్లో కూర్చున్నారు, కానీ ఆ రోజు టెంపుల్ అంతా తిరిగేశారు. ఎంత సైలెంట్గా కూర్చున్నారో ఇక్కడ. సో క్రేజీగా అనిపించింది కదా. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా స్వామి వచ్చి ఫస్ట్ ఇంటికి పెద్ద ఆయన కదా, సో ఇక్కడ ఇంకా నేను యాప్లు ఫ్లవర్స్ కూడా అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాము దేవుడికి. తర్వాత దీపారాజనతో అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పసుపు కుంకుమ అంతా పుట్టంతా చల్లి పువ్వులు పెట్టి మేము ఏ కొలను అయితే వేయాలనుకుంటున్నామో ఆ కొలను దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి అయితే పెట్టాము. అయిన తర్వాత నేను యాపిల్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత స్వామి వచ్చారు. ఇక్కడ మేము ముందే ఎవరికి వాళ్ళకి మూడు కింద అన్నీ బాల్స్లా చేసి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ స్వామి దీపారాయణ చేసి పూజ చేసి పొట్లో వేసిన తర్వాత దక్షిత్ వచ్చాడు, దక్షిత్ కూడా చేశాడు. దక్షిత్ తర్వాత మోక్షి తర్వాత నేను చేసామన్నమాట.
సో మోక్షిత్ అయితే తను కంప్లీట్ చేస్తాడు. ఎక్కడ ఏమీ వదలకుండా అన్నీ చెప్పినట్టుగా చేస్తాడనమాట. మేము అదే నవ్వేసుకుంటున్నాం తెగ. అయిపోయింది నా పని, ఇంకెంటనే నన్ను వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ముగ్గురు దేవుళ్ళు అయితే ఉన్నారు. ఒకటి శివాలయం, నెక్స్ట్ ఆంజనేయ స్వామి, ఇంకొకరు వెంకటేశ్వర స్వామి, ముగ్గురు సాయిబాబా గుడి కూడా ఉంది. మొత్తం నలుగురు దేవుళ్ళు ఉందన్నమాట ఆ గుడి. సో దేవుడు గుడి చూడడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీస్తాను. చాలా పురాతనమైందని మాత్రం అర్థమైంది, ఎందుకంటే ఆ గుడిని చూస్తుంటే లోపల ఎప్పుడో నిర్మించిందల్లా ఉంది. ఇది చూసారు కదా, ఇదే రీమోడలింగ్ చేశారు. మేము వెళ్ళేసరికి అభిషేకం జరుగుతుందన్నమాట శివుడికి. మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయలు అవి ఇస్తాము. ఇక్కడ సాయి మోక్షి దక్షికి తెగ హగ్స్ ఇస్తున్నాడు అనమాట. మోక్షికి ఆకలి తట్టుకోలేక బనానాస్ తినేసి సగం తినేసి వాళ్ళ స్వామికి ఇచ్చేస్తున్నాడు. తిన్నాను స్వామి అని. గోవిందా గోవిందా దండం పెట్టుకో అంటే దండం పెట్టుకున్నాడు. సో ఇక్కడ రిటర్న్ అయిపోతుంటే మోక్షి ఏమో మా బైక్ ఎక్కాడు, దక్షిత్ ఏమో వాళ్ళ మాము బైక్ ఎక్కుతుంటే స్పీడ్గా వెళ్ళు స్వామి అని చెప్పి హడావుడి చేస్తున్నాడు అనమాట వాళ్ళ మాముని. ఎవరు ముందు మేమే ఫస్ట్, మేము వెనక అలా చెప్పనమాట. మధ్యాహ్నం అన్న సంతర్పణకి రెడీ చేశారు. సో సరదాగా మిగిలిన గుడి దగ్గర తీయించుకున్న చేసాము. పడుకొని ఫన్నీ కన్వర్జేషన్ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నావు కిసి పెడుతున్నావా? సర్లే వదిలే, పడుకొని బొజ్జో, నువ్వు కూడా బొజ్జో అన్నయ్య మీద. అన్నయ్య దుప్పటి కప్పే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే మీరు నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ ఇలానే నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. And please subscribe, like, share and comment. Thank you so much.